మీరు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నారు? నేను బిషప్ కూతుర్ని. పరలోకానికి ప్రయాణమై వెళ్తున్నా. మీరు ఎవరు? ఏం చేస్తూ ఉంటారు? నేను పెద్ద సింగర్ని. నా పాటలతో అందరినీ సంతోషపరుస్తుంటాను. అవునా? కానీ మీలాంటి వారికి పరలోకంలో స్థానం లేదు. మీరు మీ పాటలతో మనుషులను సంతోషపరిచారు, కానీ దేవుని సంతోషపరచలేరు. దేవుని సంతోషపరచువారే పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. నా టాలెంట్ కోసం మీకేమీ తెలియదు. నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? నా ఒక్క పాటతో దేవుణ్ణి ఇంప్రెస్ చేసి పరలోకంలో ప్రవేశిస్తాను. అబ్బో, మీరు అంత పెద్ద సింగరా? సరే రండి. హలో సిస్టర్స్, ఎక్కడికి వెళ్తున్నారు? మేము పరలోకానికి ప్రయాణమై వెళ్తున్నాం. నేను కూడా మీతో రావచ్చా? మీరు ఎవరు? నేను ఫేమస్ డాన్సర్ని. నా స్టెప్స్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఎంత మంచి ఫేమస్ డాన్సర్ అయినా మాత్రాన పరలోకానికి వెళ్ళలేం సిస్టర్. ఎందుకు వెళ్ళలేను? నా గురించి మీకు పూర్తిగా తెలియదు అనుకుంటా. నా స్టెప్స్తో పరలోకం గేట్స్ ఓపెన్ అయిపోతాయి. సరే సిస్టర్, మీ ఇష్టం, రండి. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? మేము పరలోకానికి ప్రయాణమై వెళ్తున్నాం. అయితే పదండి, నేను కూడా వస్తాను. మీరు ఎవరు సిస్టర్? నేను ఎవరినా? ఆహాహాహా, నా గురించి తెలియదా? నేను తెలియని వాళ్ళే లేరు. నేను గొప్ప ధనవంతురాలిని. నాకున్న ఆస్తి, డబ్బు, బంగారం ఎవ్వరి దగ్గర లేదు. ధనవంతులకు పరలోకంలో స్థానం లేదు. మీలాగే బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన కూడా పరలోకానికి వెళ్ళలేకపోయాడు. ఆ ధనవంతుడి దగ్గర నా అంత ధనము లేదనుకుంటాను. నా ధనముతో మొత్తం పరలోకంనే కొనేస్తాను. అసలు నేనెవరో తెలుసా? చంద్రుడి మీద కూడా స్థలాలు కొన్నాను. పరలోకంలో స్థలము కొనలేనా? ఈస్టు, వెస్ట్, నార్త్, సౌత్, లాస్ట్కి చంద్రుడి మీద కూడా స్థలాలు ఉన్నాయి. పరలోకంలో ఒక స్థలము కొనలేనా? సరే సిస్టర్, మీ ఇష్టం, రండి. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? మేము పరలోకానికి ప్రయాణమై వెళ్తున్నాం. అయితే పదండి, నేను కూడా మీతో వస్తాను. మీరు ఎవరు సిస్టర్? నేను చాలా జ్ఞానవంతురాలిని. నాకు తెలియనిది లేదు, నాకు రానిది లేదు. నా జ్ఞానం ముందు ఎవ్వరైనా సరే తల వంచాల్సిందే. అంత జ్ఞానం నాకుంది. పెద్ద జ్ఞానురాల్ని నేను. జ్ఞానం ఉన్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళలేము సిస్టర్. ఏం మాట్లాడుతున్నావు? నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నేను బైబిల్ మొత్తం చదివేశాను. ఎలాంటి వాక్యమైనా సరే చెప్పగలను. ఈ జ్ఞానురాలికి పరలోకంలో స్థానం లేదా? నా జ్ఞానంతో పరలోకపు డోర్స్ ఓపెన్ అయ్యేలా చేస్తాను. మీకు అంత జ్ఞానం ఉందా? జ్ఞానానికి ఎగ్జామ్ పెడితే నేనే ఫస్ట్ వస్తాను. అమ్మో, సరే సిస్టర్, మీ ఇష్టం. హలో, ఇలా రండి అందరూ. ఎక్కడికి వెళ్తున్నారు? మేము పరలోకానికి ప్రయాణమై వెళ్తున్నాం. పదండి, నేను కూడా మీతో వస్తాను. మీరు ఎవరు సిస్టర్? ఏంటి, నేను ఎవరినా? నన్ను చూస్తే అర్థమవ్వటం లేదా? నేను బలవంతురాల్ని. చూసావా నాకు ఎంత బలం ఉందో? బలము ఉన్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళలేము సిస్టర్. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు?
నా బలం గురించి మీకు పూర్తిగా తెలియదు. నా బలముతో మీ అందరినీ కూడా పరలోకానికి తీసుకుని వెళ్తాను. అంత బలం ఉంది. అది కాదు సిస్టర్. ఇంకేమీ మాట్లాడకండి, పదండి. లేదా 2 వేయమంటారా? అమ్మో సిస్టర్, వద్దు వద్దు, పదండి పదండి. దేవుని వారతులం ప్రేమ నివాతులము నవయుగ సైనికులం పరలోక పౌరులము. హల్లెలూయా. హలో సిస్టర్స్, ఎక్కడికి వెళ్తున్నారు? మేము పరలోకానికి ప్రయాణమై వెళ్తున్నాం. పదండి, నేను కూడా వస్తాను. మీరు ఎవరు సిస్టర్? నేనా? చాలా సౌందర్యవంతురాల్ని. మా ఊరిలో నేనే అందగత్తిని. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని బైబిల్ సెలవిస్తుంది. మీరు అందంగా ఉన్నంత మాత్రాన పరలోకానికి రాలేరు సిస్టర్. నాకు పరలోకం లేదా? ఇంత సౌందర్యవంతురాల్ని ఎవరైనా సరే నా అందం ముందు నిలబడలేరు. చూసారా, మీ అందరికన్నా నేనే చాలా అందంగా ఉన్నాను. మీరైనా పరలోకానికి వెళ్ళలేరు, కానీ ఈ సౌందర్యవంతురాలు తప్పకుండా వెళ్తాది. అబ్బో, మీ అందం మీద ఎంత నమ్మకం. సరే, మీ ఇష్టం, పదండి వెళ్దాం. దేవుని వారతులం ప్రేమ నివాతులము నవయుగ సైనికులం పరలోక పౌరులము. హల్లెలూయా. సిస్టర్స్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పరలోకానికి ప్రయాణమై వెళ్తున్నాం. పదండి సిస్టర్స్, నేను కూడా మీతో వస్తాను. మీరు ఎవరు సిస్టర్? నేను పాపిని. అమ్మో, దూరం దూరం. కానీ ఇప్పుడు నేను దేవుణ్ణి క్షమాపణ అడిగి నా పాపములు విడిచి మారుమనసు పొందుకొని పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. నేను కూడా మీతో వస్తాను సిస్టర్. సరే పదండి. దేవుని వారతులం ప్రేమ నివాతులము నవయుగ సైనికులం పరలోక పౌరులము. హల్లెలూయా. అదిగో పరలోక ద్వారాలు. పదండి పదండి. నేను ముందు, నేను ముందు, నేను ముందు. మీ అందరినీ తీసుకుని వచ్చింది నేను అడిగితేనే తలుపులు తెరవబడతాయి. యేసయ్యా, యేసయ్యా, తలుపులు తెరవండి యేసయ్యా, తలుపులు తెరవండి యేసయ్యా. యేసయ్యా, నేను సింగర్ని. నీ కోసం కూడా చాలా పాటలు పాడాను కదా. నేనే, తలుపు తెరవండి అయ్యా. యేసయ్యా. సింగర్ అయితే గొప్ప, ఇప్పుడు తలుపులు తెరవబడతాయి. యేసయ్యా, నేను డాన్సర్ని. నా స్టెప్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తలుపులు తెరవండి యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, నేను ధనవంతురాలిని. నేనెన్నో దాన ధర్మాలు చేశాను. నా దగ్గర చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. తలుపు తెరవండి యేసయ్యా, తలుపు తెరవండి యేసయ్యా. యేసయ్యా, నేను జ్ఞానవంతురాలిని. తలుపు తెరవండి యేసయ్యా, తలుపు తెరవండి యేసయ్యా. జ్ఞానం ఉంటే సరిపోదు, బలం కూడా ఉండాలి. యేసయ్యా, నేను బలవంతురాలిని. తలుపు తెరవండి, తెరవండి యేసయ్యా. చూడండి, నా బలంతో తలుపులు తెరుస్తాను. బలం ఉంటే సరిపోదు. యేసయ్యా, నేను సౌందర్యవంతురాల్ని. తలుపులు తెరవండి యేసయ్యా. నా పాపముల్ నా యేసు మన్నించెను, తన బిడ్డగా నన్ను యేసు చేర్చుకొనెను. ఇకనే పాపి కాను, పరిశుద్ధమైతిని. ఇకనే పాపి కాను, పరిశుద్ధమైతిని. నీ యేసుని వెంబడింతును, ఇక వెనుకకు నే చూడను. యేసయ్యా, నేను పాపిని. నా పాపముల నిమిత్తం నువ్వు మరణించి తిరిగి లేసావని నమ్ముచున్నాను. నా పాపములు నీ రక్తంతో కడిగి నీ కృపను బట్టి
నాకు నీ పరలోకంలో స్థానం ఇయ్యండి ఏసయ్యా. ఏసయ్యా, ఏసయ్యా, తలుపు తెరండి ఏసయ్యా. మణులు మాణిక్యములున్నా మేడమిద్దలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. విద్య ఉన్నా బుద్ధి ఉన్నా, విద్య ఉన్నా బుద్ధి ఉన్నా, జ్ఞానమున్నా అది సున్నా. అందచందాలెన్నున్నా అందలముపై కూర్చున్నా సుందరుడు ప్రభు లేకయున్నా, సుందరుడు ప్రభు లేకయున్నా, అందమున్నా అది సున్నా. ఎత్తబడే క్రైస్తవులు ఏం కలిగి ఉంటారంటే ప్రభును స్తుతించాలి, యథార్థంగా ప్రభును ఘనపరచాలి. మన అతిశయం యెహోవాను బట్టే. దాహం దేని కొరకంటే ఆత్మ కొరకు. ఆత్మతో నింపబడాలి, ఆత్మతో నడవాలి, ఆత్మస్వరం వినాలి, ఆయన చెప్పిన ప్రకారంగా మేము జీవించాలి, ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి, ఆయన రాజ్య స్థాపన కొరకు మేము ఓడబడాలి అనే దాహం మనలో ఉండాలి. అది దేవుని బిడ్డలు ఎత్తబడే వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి కోరిక. మరి విడవబడే వారిలో వారి ఆశ ఎక్కువగా దేవుని కంటే, దేవుని ఆత్మ కంటే కూడా భూ సంబంధమైన విషయాలు, లోకానుసారమైన విషయాలతో కాంప్రమైజ్ అయిపోతారు. అట్టి క్రైస్తవులుగా మనం ఉంటే విడవబడతాం పిల్లరా. మారు మనసు పొంది ప్రభు రాకడ సిద్ధపడదాం.